పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనకి మార్కెట్లో రకరకాల బియ్యాలు దొరుకుతున్నాయి. వాటిని ప్రధానంగా 3 కేటగిరీలుగా అభివర్ణించవచ్చు. 1 నల్ల బియ్యం, 2 బ్రౌన్ రైస్, 3 తెల్ల బియ్యం. ఈ మూడిట్లో ఏది వాడాలి, ఏది ఆరోగ్యానికి మంచిది, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఏది ఉపయోగం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక వండే విధానంలోకి వస్తే మనం బియ్యంలో కేవలం మట్టిగడ్డలు ఏమైనా రాళ్ళు ఉంటే ఏరాలి, అంతేగాని నీళ్ళలో వేసి బియ్యం పదే పదే కడగటం ద్వారా బియ్యంపై ఉండే తౌడు, ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు, పోషక విలువలన్నీ కూడా గంగపాలైపోతాయి. కనుక నీళ్ళల్లో వేస్తే చాలు, అంతేగాని వాటిని మనం బట్టలు ఉతికినట్టు బియ్యాన్ని పదే ఈ ఇంట్లో ఉండే మహిళలు ఈ వైద్యశాస్త్రం గురించి అవగాహన లేక పదే కడుగుతూ ఉంటారు. ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కడుగుతూ ఉంటారు. కడగవలసిన అవసరం లేదు. ఎందువల్లనంటే మనం వండేటప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల పైన ఉంటుంది. కనుక మనకి ఏమీ హాని జరగదు. కనుక రాళ్ళు ఏరండి, మట్టిగడ్డలు ఏరండి, ఎసట్లో వేయండి, వండేయండి, అంతేగాని కడగటం మానుకోండి. కడగటం వల్ల మనము పోషక పదార్థాలను కోల్పోతున్నాం. ఇది గంజి వంచకూడదు. గ్యాస్ పొయ్యి మీద కానీ, ఎలక్ట్రిక్ పొయ్యి మీద కానీ కుక్కర్లో మాత్రమే వండాలి. ఈ కుక్కర్ విషయానికి వస్తే కుక్కర్ లోపల సామాన్యంగా చాలామంది ఇళ్లలో అల్యూమినియం పాత్ర ఉంటుంది. అల్యూమినియం పాత్ర దానివల్ల అనర్థాలు ఉన్నాయని, అల్యూమినియం పాత్రలో వంటలు వండినప్పుడు, అన్నం కానీ కూరలు వండినప్పుడు అల్యూమినియం అణువులు, పరమాణువులు కూరల్లోకి, అన్నంలో ప్రవేశించి అల్యూమినియం వల్ల నరాల బలహీనత, క్యాన్సర్లు వస్తున్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక అల్యూమినియం పాత్రలో, తెల్ల పాత్రలో అన్నం వండద్దు, కూరలు వండద్దు, సాంబారు, రసం దేనికి వాడద్దు. మీ ఇంట్లో అల్యూమినియం పాత్రలు ఉంటే అల్యూమినియం పాత్రలను పూర్తిగా తీసేయండి, పాత సామాన్లకు అమ్మేసేయండి. కనుక కుక్కర్లో అల్యూమినియం పాత్ర ఉంటే దాన్ని వీలైతే స్టీలు పాత్ర పెట్టించండి. లేదు కుదరదు అంటే స్టీలు పాత్ర కలిగిన కుక్కర్ కొనుక్కొని స్టీలు పాత్ర ఉన్న కుక్కర్లో మాత్రమే అన్నము వండండి. గంజి వంచకూడదు. గంజిలో కూడా పోషక విలువలు ఉంటాయి. ఇక మూడిట్లో ఈ బ్లాక్ రైసు, బ్రౌన్ రైసు, వీటి మీద మహిళలు ఏంటంటే, గృహిణులు వాళ్ళ కంప్లైంట్, ఫిర్యాదు ఏంటంటే సరిగా ఉడకవు, చాలా సమయం పడుతుందంటే వాస్తవమే, కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. ఉడకదు అనే దానికి ఒక పరిష్కారం ఉంది. వండటానికి ముందు ఒక 3 గంటల పాటు ఈ నల్ల బియ్యాన్ని, బ్రౌన్ రైస్ని నీళ్ళల్లో నానబెట్టడం ద్వారా నానబెట్టడానికి ఉపయోగించిన నీటినే ఎసరు కింద వాడి వండండి. మీరే చూడండి, చక్కగా ఉడికిపోతాయి. కనుక ఉడకటం లేదనే సమస్యకు పరిష్కారం 3 గంటలు నానబెట్టడం పరిష్కారం. కొంతమందికి ఒక అపోహ ఉంది, బ్రౌన్ రైస్ తింటే, నల్ల రైస్ తింటే, నల్ల బియ్యం తింటే అది అజీర్ణము, గ్యాస్ ట్రబులు, సరిగా జీర్ణం కాదనే అపోహ ఉన్నది. అది వాస్తవము కాదు. నల్ల బియ్యం కానీ, నల్లన్నం కానీ, బ్రౌన్ రైస్ కానీ తినటం వల్ల అజీర్తి అనేది ఉండదు, గ్యాస్ ట్రబుల్ రాదు. ఇది కేవలం ఇదొక దుష్ప్రచారం మాత్రమే, దీన్ని నమ్మవద్దు. నల్ల బియ్యము గతంలో మణిపూర్లో పండించేవారు, మనకి అమెజాన్లోను సూపర్ మార్కెట్లో అమ్మేవారు. ఇప్పుడు నల్ల బియ్యం ఆంధ్ర, తెలంగాణలో రైతులే పండిస్తున్నారు. మీరు ఎక్కడ అడిగినా కూడా నల్ల బియ్యం అంటే దొరుకుతాయి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో,
సూపర్ మార్కెట్లో నల్ల బియ్యం ధారాళంగా మనకు అందుబాటులో ఉన్నాయి. నల్ల బియ్యం వాడచ్చు. ఇక బ్రౌన్ రైస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్రౌన్ రైస్ అనగా పైనుండే ఊకను మాత్రము తొలగించి పాలిష్ తక్కువ పట్టటము ద్వారా బియ్యంపై తౌడుని మనం తొలగించట్లా. అమూల్యమైన పోషక విలువలు కలిగిన తౌడును తొలగించడం ద్వారా మనం ఎంతో నష్టపోతున్నాం. తెల్ల బియ్యంలో తౌడు ఉండదు. ఈ తౌడులోనే పీచు పదార్థం ఉంది, తౌడులో ఖనిజ లవణాలు ఉన్నాయి, పీచులో విటమిన్లు ఉన్నాయి. అవన్నీ కూడా తౌడులో వెళ్ళిపోతాయి. తౌడుని పశువులకు, కోళ్లకు, చేపలకు మేతగా ఉపయోగిస్తున్నారు. తౌడు నుంచి తౌడు నూనె, బ్రాన్ ఆయిల్ అని తయారు చేస్తున్నారు. తౌడు నుంచి నూనె తీసిన తర్వాత వచ్చే చెక్క, దాన్ని డిఓబి అంటారు, డీ ఆయిల్డ్ బ్రాన్ కేక్. దాన్ని చేపలకు మేతగా, పశువులకు మేతగా కూడా వినియోగించడం జరుగుతూ ఉంది. ఈ నల్ల బియ్యము, బ్రౌన్ రైస్లో ప్రోటీన్ కొంత మేరకు మాంసకృతులు కూడా ఉన్నాయి. తెల్ల బియ్యంలో అతి తక్కువ మాంసకృతులు ఉన్నాయి. పీచు పదార్థము గరిష్టంగా నల్ల బియ్యంలో, బ్రౌన్ రైస్లో ఉంది. పీచు పదార్థం దాదాపు 0 తెల్ల బియ్యంలో. ఈ పీచు పదార్థం లేని కారణం వల్ల షుగరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. షుగరు వ్యాధి ఉన్నవారు, డయాబెటీసు టైప్ 2 ఉన్నవాళ్ళు, వాళ్ళకి షుగర్ నియంత్రణ తక్కువగా ఉంటుంది, సరిగా జరగదు. కొంత మేరకు షుగరు రావడానికి గల కారణం తెల్ల బియ్యం తినటం వల్లనే. అది కూడా ఇంత అన్నం తినటం, ఎక్కువ అన్నము తక్కువ కూర తినటం వల్ల, తెల్ల బియ్యం తినటం వల్ల షుగర్ రావచ్చు అని గమనించండి. అలాగే విటమిన్లు, ఖనిజ లవణాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. జింకు, సెలీనియం, ఆర్సెనిక్ ఇలాంటి ఖనిజ లవణాలన్నీ కూడా తెల్ల బియ్యంలో మనం కోల్పోతాం. ఆ తౌడులో వెళ్ళిపోతాయి. ఈ బ్రౌన్ రైస్లో, నల్ల బియ్యంలో అవి ఉంటాయి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనే రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు బ్రౌన్ రైస్లో, బ్లాక్ రైస్లో ఉంటాయి, తెల్ల బియ్యంలో ఉండవు. ఇంకోటి గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. అంటే మనం ఆహారము తీసుకున్న తరువాత ఎంత త్వరగా గ్లూకోజ్ రూపంలో మారి రక్తంలో ప్రవేశించే ఆ వేగాన్ని బట్టి గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. నల్ల బియ్యానికి, బ్రౌన్ రైస్కి గ్లైసీమిక్ ఇండెక్స్ కేవలం 50 ఉంటుంది. అదే తెల్ల బియ్యానికి 100 వరకు ఉంటుంది. అంటే తెల్ల బియ్యం తినగానే అది గ్లూకోజ్గా మారి అమాంతం రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంది. గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహార పదార్థాలు షుగరు ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. కనుక షుగరు రాకుండా, షుగర్ వచ్చిన వాళ్ళకు కూడా బ్లాక్ రైసు, బ్రౌన్ రైసు చాలా శ్రేష్టమైన బియ్యము, అన్నం. బ్లాక్ రైసు మూడిట్లో కూడా కొంచెం ఖరీదు ఎక్కువ. కొన్ని సందర్భాల్లో కిలో 200 నుంచి 300 రూపాయలు కూడా ఉంటుంది. ఖరీదైన షుగరు రాకుండా నియంత్రించడంలో, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్న వారికి బ్లాక్ రైసు దాని తిరుగులేదు. కాకపోతే ఏంటంటే రంగు తినేటప్పుడు కూడా నల్లగానే ఉంటుంది. కడిగినంత మాత్రం రంగు పోదు. ఆ నల్ల రంగుగానే ఉంటుంది. ఆ విధంగా నల్ల బియ్యము తినేవారికి తిరుగులేదు. మనం ఇంత అన్నం పెట్టుకుని ఇంత కొద్ది కూరతో తింటాం. అన్నంలో కూర వేసుకుంటాం. మీకు షుగర్ రాకుండా ఉండాలన్నా, షుగర్ ఉన్న వాళ్ళు నియంత్రణ బాగా జరగాలంటే కూరలో అన్నం కలుపుకోండి. ఇంత కూర తినాలి. అది ఆకుకూర కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక చిన్న కప్పుడు అన్నం తినాలి. తక్కువ అన్నము, ఎక్కువ కూర తినటం వల్ల షుగర్ వ్యాధిని మందులు లేకుండా, ట్యాబ్లెట్లు లేకుండా, ఇన్సులిన్ లేకుండా నియంత్రణ చేసే అవకాశం ఉంది. ఈ రోజున పూర్వకాలము దంపుడు బియ్యం తినేవారు. దంపుడు బియ్యం అంటే
బ్రౌన్ రైస్తో సమానం. దంపుడు బియ్యము, బ్రౌన్ రైసు, పాలిష్ తక్కువ ఉన్న బియ్యము తిన్నంతకాలం మనకు షుగర్ వ్యాధి ఇంతమందికి రాలా. ఈ రోజున దాదాపు సమాజంలో 10% మందికి షుగర్ వస్తుందంటే దానికి మూల కారణం తెల్లగా మల్లెపూలులా ఉండే బియ్యంతో తిన్న అన్నం తింటాం. అది కూడా ఇంత అన్నం, చాలా ఎక్కువ అన్నం తింటాం. ఈ తెల్లన్నం తినగానే ఏమవుతుందంటే 1 గంటలోనే వెంటనే అరిగిపోతుంది. మళ్ళీ 1-2 గంటల్లో ఆకలిస్తుంది. పిల్లలు కూడా తెల్లన్నం తిన్న తర్వాత 2 గంటల్లో వచ్చేసి మమ్మీ ఆకలి అవుతుంది అంటారు. అదే బ్రౌన్ రైసు, బ్లాక్ రైస్ తింటే పొట్ట దండిగా ఉంటుంది, ఆకలి అవ్వదు. తర్వాత తెల్లన్నం తిన్న తర్వాత ఆకలి అవుతుంటే చిరుతిళ్ళకి అలవాటు అవుతారు. ఈ చిరుతిళ్ళ వల్ల కూడా షుగర్కు మంచిది కాదు. షుగర్ నియంత్రణ గాడి తప్పుతుంది. అందువల్ల ఏ కోణాన్ని చూసినా ఈ మూడిట్లో నంబర్ 1 స్థానం ఎవరికంటే, టాప్ పొజిషన్ ఎవరికంటే బ్లాక్ రైస్. కనుక బ్లాక్ రైస్ వాడండి. మందులకి ఖర్చు పెట్టే కంటే, షుగర్ వ్యాధిని ఆహ్వానించే కంటే నల్ల బియ్యం ముందు నుంచి వాడితే, పిల్లలకు కూడా చిన్నపిల్లడప్పుడే అలవాటు చేసామంటే జీవితకాలం నల్ల బియ్యం వాడతారు. మనం పెట్టే ఖర్చు 50 రూపాయలు 40 రూపాయలు పెట్టి తెల్ల బియ్యం కొనుక్కునే కంటే 200 రూపాయలు పెట్టి బ్లాక్ రైస్ కొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. రెండవ ప్రాధాన్యత బ్రౌన్ రైస్కి వస్తుంది. దాదాపు బ్లాక్ రైస్కు ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ దానికి ఉన్నంత విశిష్టత లేదు. కొద్దిగా తక్కువ ప్రమాణాల్లో పోషక విలువలు, ఖనిజ లవణాలు ఉన్నాయి. అసలు వాడకూడనిది తెల్ల బియ్యము, తెల్ల అన్నము. సర్వరోగాలకు కారణం ఈరోజు తెల్లన్నమే. అది కూడా మన పూర్వీకులు ఇంత అన్నం, పళ్ళెం నిండా అన్నం పెట్టుకుని ఒక మామిడికాయ ముక్క దాన్ని కలుపుకొని తినటం, కొద్దిగా 2 స్పూన్ల కూరతో, లేదు గంజితో, మజ్జిగతో, చింతపండు చారు, రసం, పప్పుచారుతో తినటం అలవాటు చేశారు. కనుక మనం తెల్ల బియ్యానికి, తెల్లన్నానికి, మల్లెపూలు లాంటి తెల్ల బియ్యానికి, తెల్లన్నానికి స్వస్తి పలకాలి. మనము వీలైతే చిన్న పిల్లలు 6వ నెల నుంచి అన్నప్రాసన చేసినప్పటి నుంచి నల్ల బియ్యం అలవాటు చేయటం ద్వారా ఈ తెల్ల బియ్యం వల్ల ఎటువంటి జబ్బులు వస్తున్నాయి? షుగరు, గుండె జబ్బులు, బీపీలు, స్థూలకాయము కూడా తెల్లన్నం తినేవాళ్ళకి బరువు పెరుగుతారు. నల్ల బియ్యము, బ్రౌన్ రైస్ తినేవాళ్ళు బరువు తగ్గుతారు. దాంట్లో ఉండే పీచు వల్ల చక్కగా జీర్ణశక్తి, సుఖ విరోచనం, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కనుక ఇప్పటికైనా మనం, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో నివసించే ప్రజలు జ్ఞానోదయమై మొదటి ప్రాధాన్యతగా నల్ల బియ్యం, ఇక లేదంటే బ్రౌన్ రైస్, తెల్ల బియ్యము వినియోగానికి స్వస్తి పలుకుదాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. షుగర్ వ్యాధి మన ఇంట్లో ప్రవేశించకుండా నివారిద్దాం, నిరోధిద్దాం.